కేదార్నాథ్ లో సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసా? 15 అవర్స్ అయినా సరే దర్శనం దొరకట్లేదు. కానీ విఐపీస్ కి మాత్రం నిమిషాల్లో దర్శనం అయిపోతుంది. 15 గంటలు సామాన్య ప్రజలందరినీ బయట నిలబెట్టి కేవలం విఐపీస్ దర్శనాలు మాత్రమే చేశారంట నిన్న నైట్ నుంచి ఇప్పటి వరకు. ఎంత దారుణంగా ఉంది తెలుసా కేదార్నాథ్ సిచ్యువేషన్. ఎవరైనా సరే వెళ్ళాలి అనుకునే వాళ్ళు డ్రాప్ అయిపోండి. నెక్స్ట్ ఇయర్ కూడా వెళ్ళొచ్చు. వీకెండ్ సమయంలో అస్సలు పెట్టుకోకండి దర్శనాలని. వీకెండ్ లేని సమయంలో పెట్టుకోండి. ఎందుకు ఈ విధంగా చెప్తున్నా అంటే నేను ఆల్రెడీ అనుభవించాను కాబట్టి చెప్తున్నా. అరే దేవుడు అనేవాడు అందరికీ ఒకే విధంగా చూస్తాడు. అంతేగాని దేవుడు ఒకరిని తక్కువగా ఒకరిని ఎక్కువగా చూడడు. నువ్వు ఈ రోజు మంచి రోజు, ఈ రోజు పోతే దేవుడు ఆశీర్వదిస్తాడు, రేపు చెడ్డ రోజు, రేపు దేవుడి దగ్గరకు పోతే మనని ఆశీర్వదించడు అని రూల్ ఏం లేదు కదరా. నువ్వు టెంపుల్ కి ఎప్పుడు పోయినా ఏ టైంలో పోయినా వీకెండ్ టైంలో మాత్రం ప్లాన్ చేసుకోకండి. నార్మల్ డేస్ లలో ప్లాన్ చేసుకోండి. గుంపులు 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 వెళ్ళి ఒక్కొక్కరు మీదెక్కి మరి దర్శనాలకు వెళ్తున్నారు. అంతకాలం ఏం లేదురాడా. మంచి రోజు పోయినా దేవుడు ఆనే ఉంటాడు, చెడ్డ రోజు పోయినా దేవుడు ఆనే ఉంటాడు. చెడ్డ రోజు పోతే నీకేం దేవుడు శాపాలు ఇయ్యడు కదా. మిగతా మంచి రోజులు పోతే దేవుడు ఏం ఏది అన్ని నీకు కష్టాలు ఏం తీర్చడు కదా. ఎప్పుడు పోయినా దేవుడు ఆనే ఉంటాడు. అసలు ఇప్పుడు కేదార్నాథ్ పోతే డేంజర్ సిచ్యువేషన్. ఫుడ్స్ రేట్లు కూడా చాలా వరకు పెరిగిపోయినాయి. ఎందుకంటే సిలిండర్ రేట్లు పెరిగిపోయినాయి కదా. అక్కడ ఫుడ్ కూడా చాలా వరకు పెరిగిపోయింది. వీకెండ్ టైంలో అసలు ప్లాన్ చేసుకోకండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, అదే విధంగా సబ్స్క్రైబ్ చేయండి. నేనున్నానని మాత్రం అస్సలు మర్చిపోకండి.